నీ జీవితంలో కొరత ఎందుకు వస్తుందో తెలుసా? కీర్తన గ్రంథము 23 అసలు సీక్రెట్ ఇదే. నీవు ఒంటరివి కాదు. ఈ అధ్యాయం చదివితే భయం పారిపోతుంది. ప్రియమైన వారందరికీ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం జీవిస్తున్న పరిస్థితులు సాధారణము కావు. డబ్బు సంపాదించాలి అంటే ఒత్తిడి, జాబు ఉంటేనే కోల్పోతాము అనే భయం, ఆరోగ్యం ఉంటే ఎప్పుడో అప్పుడు రిపోర్ట్ ఎలా వస్తుందో అనుమానం. సోషల్ మీడియాలో అందరు సంతోషంగా కనిపిస్తున్నారు, కానీ మన గుండెల్లో మాత్రం మనకి దడ కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఎందుకు మనసు ప్రశాంతంగా ఉండటం లేదు? చాలామంది ఇలా అంటూ ఉంటారు, నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. కానీ బైబిల్లో ఒక అధ్యాయం ఉంది, ఇది వేల సంవత్సరాల క్రితం రాసిన ఇప్పుడున్న పరిస్థితులకు మరి సరిపోతుందనమాట. కీర్తన గ్రంథము 23వ కీర్తన ఒక్కసారి చదివినట్లయితే దేవుడు మరి దానిలో ఎంతగానో స్పష్టంగా మాట్లాడతాడు. ఈ అధ్యాయము ఒక గొర్రెల కాపరి గురించి కాదు, ఇది నీ గురించి, నీ భయం గురించి, నీ కొరత గురించి, నీ కన్నీళ్ళ గురించి. ఇది చదివినప్పుడు మనసులో ఒక ప్రశాంతత వస్తుందన్నమాట. ఎందుకంటే ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము. మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి దేవుడు మీతో మాట్లాడబోయే అధ్యాయం ఏంటంటే 23వ కీర్తన. ఒకసారి బైబిల్ తెరిచి అందరూ కూడా చదువుదాము. ఈ వాక్యము చదివే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. హార్ట్ఫుల్గా ఆ దేవునికే మహిమ కలుగును గాక. మరి ఎంతగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మీ కుటుంబాలు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీరు షేర్ చేయడం వల్ల దేవుడు మీ కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. అలానే మీరు ద్వారా వేరొకరికి వాక్యం అందుతుంది కాబట్టి వాళ్ళు కూడా మారే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మీకు అద్భుతం, ఆశీర్వాదం కావాలి అంటే మీరు తప్పకుండా ఒకరికి షేర్ చేస్తే ఆ అద్భుతం అనేది దేవుడు చూసి మీకు ఆశీర్వదిస్తాడనమాట. ఇంకా 23వ కీర్తన ఒకసారి తీసి చదువుకుందాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నిన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకరపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చెను. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దేవుడు ఎంతగానో స్పష్టంగా 23వ కీర్తనలో ఎంతగానో స్పష్టంగా రాశాడు. దాంతో మనం స్లోగా చదివినట్లయితే ప్రతి ఒక్క వచనం కూడా చక్కగా అర్థవంతంగా ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులు అందరికీ ఒకే మాట, కొరత, డబ్బు కొరత, సమయం కొరత, ప్రేమ కొరత. కానీ దేవుడు చెప్తున్నాడు, నాకు కొదువ లేదు. అంటే పరిస్థితులు మారకపోయినా నిన్ను చూసుకునేవాడు ఉన్నాడు. అతడు నన్ను పచ్చిక బయల్లో పడుకోబెట్టును. నన్ను శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నీకు విశ్రాంతి ఇస్తాను. మరణ ఛాయ లోయలలో నడిచినను కీడునకు నేను భయపడను అని దేవుడు ఎంతగానో స్పష్టంగా ఆ వాక్యంలో రాశాడు. ఇది చాలా స్ట్రాంగ్, పవర్ఫుల్ వాక్యం అనమాట. మన జీవితంలో కొన్నిసార్లు పూర్తిగా చీకటిగా ఉంటుంది. డాక్టర్ రిపోర్టు, లాసు ఇవన్నీ కూడా మన జీవితంలో ఆరోగ్య పరిస్థితుల్లో కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాము. అయినా కూడా నేను భయపడను. ఎందుకు? నీవు నాకు తోడుగా ఉన్నందుకు. ఆయనే మనకి తోడుగా ఉంటే మనం ఎందుకు భయపడాలండి? అది సీక్రెట్ అనమాట. సమస్యలు లేకపోవడం కాదు సీక్రెట్, దేవుడు మనతో ఉండడం సీక్రెట్ అనమాట. ఇంకా ఒకసారి చిన్న ఉదాహరణ అయితే నేను చెప్పబోతున్నానండి. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకసారి ఒక వ్యక్తి తన జాబు కోల్పోయాడు. ఈఎంఐలు ఉన్నాయి, ఫ్యామిలీ ఉంది. అతడు చాలా టెన్షన్లో పడిపోయాడు. ఒకరోజు రాత్రి అతడు ఇలా అన్నాడు, దేవుడా, నన్ను ఎందుకు ఇలా ఒంటరిగా వదిలేశావు? ఆ రాత్రి అతడు కీర్తన గ్రంథం 23 చదివాడు. యెహోవా నా కాపరి, నాకు కొదువ లేదు. అతడు అర్థం చేసుకున్నాడు, జాబు పోయింది కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టలేదుగా అనని దేవుడు అతడు గ్రహించాడనమాట. కొన్ని వారాల తర్వాత అతనికి మంచి అవకాశం వచ్చింది. తర్వాత అతడు చెప్పాడు, ఆ లోయలో నేను ఒంటరిగా లేను. మన జీవితంలో కూడా కొన్నిసార్లు చీకటి దారి వస్తుంది, కానీ ఆ దారి చివర ఎలుగు ఉంటుంది. మీరు భయపడవద్దు.
మరి చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన పరలోకపు తండ్రి, ఇప్పుడున్న పరిస్థితుల్లో భయంతో ఉన్న ప్రతి ఒక్కరిని నీ సమాధానం ఇవ్వయ్యా. కొరతల్లో ఉన్న వారికి నీ సమృద్ధి చూపించు. ఆరోగ్య భయంతో ఉన్న వారికి నీ స్వస్థత ఇవ్వు. అప్పుల బాధల్లో ఉన్న వారికి మరి అప్పుల నుంచి విడుదల ఇవ్వయ్యా. నీవు ఒంటరివి కాదు అనే నీ స్వరాన్ని ప్రతి హృదయాన్ని వినేలా చేయయ్యా. యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈరోజు నీకు ఒక మాట మాత్రమే గుర్తుంచుకో. లోయలో ఉన్నాము అంటే అది అంతం కాదు. దేవుడు నీతో ఉన్నాడంటే అది ప్రారంభం మాత్రమే. 23వ కీర్తన నీ జీవితానికి ఓ ఔషధం అనమాట. ఈరోజు చదువు, రేపు నీలో మార్పు చూస్తావు. మరి దేవుడు ఎంతగానో నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ 23వ కీర్తన చదివి ప్రార్థిస్తే మరి నీ బాధలు, నీ ఇబ్బందులన్నీ దేవుడితో చెప్పు. దేవుడు ఖచ్చితంగా నీకును మరి ఆశీర్వదిస్తాడు, నీకు అద్భుతాలు చేస్తాడు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు అర్థవంతంగా ఉందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఎంతోమంది మరి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నారు. సిస్టర్ మాకు అప్పులు ఉన్నాయి, మా గురించి ప్రేయర్ చేయండి. సిస్టర్ మాకు జాబ్ రాలేదు, జాబ్ గురించి ప్రేయర్ చేయండి. మరి మేము గర్భఫలం లేక బాధపడుచున్నాం సిస్టర్, మాకు గర్భఫలం కోసం ప్రేయర్ చేయండి అని చాలామంది కూడా మరి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు. వారందరి కోసం, మీ అందరికీ కోసం కూడా నేను ప్రార్థిస్తున్నానండి. దేవుడు తప్పకుండా మీకు మేలు చేస్తాడు. కృంగిపోవద్దు, విశ్వాసంతో నమ్మకంతో ఎదురు చూడండి. మరి 23వ కీర్తన ఒకసారి చదివి మీరు ప్రార్థించినట్టయితే దేవుడు మీ బాధలన్నీ తెలుసు ఆయనకి. సరైన సమయంలో నీకు సమాధానం ఇస్తాడు. ఒక మెసేజ్ రూపంలో, ఒక ఫోన్ కాల్ రూపంలో, ఒక మనిషి సహాయం ద్వారా అయినా దేవుడు సహాయం చేస్తాడు. మీరు కృంగిపోవద్దు. మరి కీర్తన గ్రంథము 23వ అధ్యాయం చదివినట్లయితే మరి ఈ వీడియో చూస్తున్న నువ్వు బయటికి బలంగా కనిపిస్తున్నావేమో, కానీ లోపల మాత్రం ఎవరికి చెప్పుకోలేని యుద్ధం చేస్తున్నావని దేవుడికి తెలుసు. రాత్రి పడుకున్నాక నిద్ర రావడం లేదు. రాత్రి ఏమవుతుందో, రేపు ఏమవుతుందో అనే భయం వెంటాడుతూ ఉంటుంది. ఎవరూ అర్థం చేసుకోవడం లేదనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతుంది, కానీ మన హృదయం మాత్రం అలసిపోయింది. డబ్బు సంపాదిస్తున్నాం కానీ శాంతి లేదు. ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఒంటరితనం ఉంది. సోషల్ మీడియాలో నవ్వులు ఉన్నాయి కానీ మన జీవితంలో కన్నీళ్ళు ఉన్నాయి. నిజం చెప్పాలంటే మనలో చాలామంది బయటకు నేను బాగానే ఉన్నాను అంటున్నారు, కానీ లోపల మాత్రం ఎంత కృంగిపోతున్నారో వారికే తెలుస్తుంది. ఈరోజు నీకు ఒక ప్రశ్న, నువ్వు నిజంగా శాంతిగా ఉన్నావా? ఈ పరిస్థితుల్లో దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఎప్పుడైనా అనిపించిందా? అందుకే ఈరోజు మనం ఒక గొప్ప అధ్యాయం దగ్గరికి వచ్చాము. మరి ఇది కేవలం వాక్యాలు కాదు, ఇది ఇరిగిపోయిన హృదయాలకు మందు. మరి ఇది భయపెడుతున్న మనసుకు ధైర్యం. ఇది ఒంటరితనంలో ఉన్న ఆత్మీకు తోడు. యెహోవా నా కాపరి, నాకు కొదవలేదు. ఇది చదివినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, సమస్యలు పోవడం కాదు దేవుని వాగ్దానము, కానీ సమస్యల్లో మధ్యలో నువ్వు ఒంటరిగా ఉండవు అనేదే వాగ్దానము. ఈరోజు నువ్వు లోయలో ఉన్న ఆ లోయలో నీతో కలిసి నడిచేది దేవుడు ఉన్నాడు. ఈ వీడియో పూర్తిగా మరి నువ్వు చూసావు కాబట్టి నీకు అర్థమవుతుంది. మరి దేవుడు మనతోనే ఉన్నాడు. ఈరోజు నీ హృదయానికి దేవుడు మరి ఎంతగానో మరి ముచ్చటించాడు. నీ జీవితంలో మరి ఎన్నో కార్యాలు చేస్తానని మరి దేవుడు అండగా నీతో చెప్తున్నాడు. నీ జీవితంలో ఇప్పుడు చీకటి ఎక్కువగా కనిపించవచ్చు, ప్రార్థనలు ఫలించట్లేదు అనిపించవచ్చు, ఎందుకు ఈ కష్టం నాకు మాత్రమే అనిపించవచ్చు. కానీ కీర్తన గ్రంథము మరి గొప్ప ఒక వాగ్దానం అనమాట. నా జీవిత కాలం అంతయు కృపాదయులు నన్ను వెంబడించును. మరి మన జీవిత కాలం అంతయు కూడా ఆయన దయ, ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది. గమనించు, నీవు కృపను వెంబడించడం కాదు, కృప నిన్ను వెంబడిస్తుంది. నువ్వు దేవుణ్ణి పట్టుకోవడం కాదు, దేవుడు నిన్ను పట్టుకున్నాడు. ఈరోజు నువ్వు విరిగిపోయి ఉండవచ్చు, కానీ పూర్తిగా ముగిసిపోలేదు. నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు. నీ నిశ్శబ్ద ప్రార్థనలో ఆయన వింటున్నాడు. నీవు ఒంటరి రాత్రుల్లో ఆయనకి తెలుసు. ఒకరోజు నువ్వే వెనక్కి తిరిగి చూస్తావు. ఆ లోయలో కూడా దేవుడు నాతోనే ఉన్నాడు అని చెప్తావు. నీ కథ ఇంకా పూర్తి అవ్వలేదు, నీ జీవితం ఇంకా ముగియలేదు, నీకు ఇంకా ఆశ ఉంది. ఈరోజు ఈ మాట గుర్తుంచుకో, నువ్వు ఒంటరివి కాదు, నీవు మర్చిపోలేదు, నీవు విలువైన వాడువు, దేవుడు నీతోనే ఉన్నాడు. మరి ఎంతగానో దేవుడు స్పష్టంగా ఈ 23వ కీర్తన ఎంతగానో స్పష్టంగా మాట్లాడాడు. కాబట్టి మరి దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతాలు చేస్తాడు. మీ బాధలన్నీ ఆయనకి తెలుసు. సరైన సమయంలో దేవుడు నీకు మరి అద్భుతం చేయబోతున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ చిన్న వీడియో మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ చిన్న వాక్యము దేవుని వినికిడిలో దీవించునుగాక. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.